అనగనగా ఒక రోజు కృష్ణుడు ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ సుదర్శన్ చక్ర హ్యాండిల్ చేస్తున్నప్పుడు అతని ఫింగర్ ని తెంపుకుంటారంట. అప్పుడు ద్రౌపది సడన్ గా వచ్చి ఆవిడ చీరలో నుంచి ఒక పార్ట్ ని చింపి కృష్ణుడికి కడతారు. దిస్ ఇన్సిడెంట్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ the festival of Raksha Bandhan. Interesting news ఏంటంటే Krishna and Draupadi, they are not brother and sister. I'll address this point later, but let me tell you what happened after that since I'm saying this story. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కృష్ణుడు థ్యాంక్ యూ చెప్పి వార్కి వెళ్ళిపోతారు. అండ్ ఆయన వెళ్ళిపోయిన కొద్ది రోజుల్లోనే ద్రౌపది వస్త్రాహరణ జరుగుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాజిక్ ఇన్సిడెంట్స్, వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఇండియన్ మైథాలజీ అది. ద్రౌపది వస్త్రాహరణ జరుగుతున్నప్పుడు కృష్ణుడు కూడా అదే వస్త్రాన్ని చూస్తారు. ద్రౌపది ఏదైతే చీర చింపి ఇచ్చారో అదే చూస్తారు. అండ్ నిండు సభలో ద బెస్ట్ వారియర్స్, ద బ్రేవెస్ట్ మెన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఉన్నా సరే కృష్ణుడే ద్రౌపదిని వచ్చి కాపాడతారు. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బాండ్ వేర్ దెర్ ఇస్ నథింగ్ సెక్షువల్, నథింగ్ దెర్ ఇస్ నో బ్లడ్ రిలేషన్. అయినా సరే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్య ఉన్న బ్యూటిఫుల్ రిలేషన్షిప్ని ఇలా మన మహాభారతంలో రాశారు. సో let's talk about Raksha Bandhan festival today, because Raksha Bandhan today it's a unique celebration. Oka brother sister relationship anedi Indian culture loni enta important o cheppedi Raksha Bandhan festival maatrame, and idi India lo maatrame avutundi, nowhere else. That shows the depth in this culture and the bond between a brother and sister. And meeru traditionally chusunte oka ammayi just vala own brother ke kaadu, usually andarki ఒక బ్రదర్లా ఫీల్ అయ్యి ప్రతి పర్సన్కి రాఖీ కడుతుంది. ద ఎసెన్స్ ఇస్ దట్ ద బాయ్ ఇస్ సపోజ్ టు ప్రొటెక్ట్ హర్. సో లెట్స్ టాక్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే. ఆర్ బాయ్స్ ప్రొటెక్టింగ్ గర్ల్స్? అండ్ ఐల్ గివ్ యూ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. టుడేస్ సొసైటీ ఎలా ఉందంటే పోర్నోగ్రాఫిక్ సైట్స్లోని బ్రదర్ సిస్టర్ సెక్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సర్చ్డ్ కీవర్డ్. సో దట్ ఈస్ వేర్ వీఆర్ యాజ్ అ సొసైటీ. ఈ ఫెస్టివల్ని మనం ఒక నేషనల్ హాలిడేగా ప్రకటించి ఈ ఫెస్టివల్ మెసేజ్ని మనం ఎందుకు కన్వే చేయాలంటే వీ యాజ్ అ సొసైటీ, manam as a girl, I'm not talking as some a staff or someone, but as a girl I'm saying no boy stopped thinking other girls as sisters, frank ga cheppalante, and girls stopped having that feeling also. And ఏ మాత్రమైతే బ్రదర్ సిస్టర్ ఫీలింగ్ ఉన్నా సరే ఇప్పుడు దాన్ని పోర్నోగ్రఫీలో వేసి లానిస్టర్స్ అని చెప్పి దట్ ఈస్ హౌ ఆ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఒక బ్రదర్ అన్నా సరే పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ దాట్ వే. సో కీప్ ఎవ్రీథింగ్ అసైడ్. టుడే ఒక్క అమ్మాయి కోసం కృష్ణుడు ఆ రోజు అంతా ఎక్కడున్నా సరే హీ కేమ్ అండ్ హీ సేవ్డ్ హర్ ఆనర్. టుడే ఎక్కడికి వెళ్ళిపోయింది అట్లాంటి ఎమోషన్? నీతో సంబంధం లేని అమ్మాయి కోసం కూడా నువ్వు ఫైట్ చెయ్యాలి అని చెప్పడమే దిస్ ఎంటైర్ స్టోరీ, దిస్ ఎంటైర్ సెలబ్రేషన్ వెనకాతల ఉన్న మెసేజ్. సో నీకు సంబంధం లేని అమ్మాయి కోసం కూడా మీరు ఫైట్ చేయాలి. ఈ మెసేజ్ ఇప్పుడు ఎక్కడ వస్తుంది? వేర్ ఇస్ దిస్ మెసేజ్ గివెన్ ఆన్ వేర్ ఇస్ దిస్ మెసేజ్ గివెన్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఎస్, దిస్ మెసేజ్ ఇస్ సో ఇంపార్టెంట్ దట్ మనం రోజు స్కూల్లో తీసుకునే ప్లెడ్జ్లో కూడా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తాము. That is how important the brotherhood, it's that important. Of course manam dan tarvata joke chestamu, of course even I grew up with those jokes, all Indians are my brothers and sisters except one ankoni. So those jokes apart, this brotherly bond is, we need to awake this brotherly bond as a society as a whole. You know how powerful this has been? Even during the independence movement, leaders like Rabindranath Tagore, అంటే హిందూ ముస్లిం కమ్యూనల్ టెన్షన్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో దే టర్న్ టు రక్షాబంధన్ ఓన్లీ. రాఖీ కట్టి మళ్ళీ హిందూ ముస్లిం యూనిటీని పెంచారు. దిస్ బాండ్ ఇస్ దాట్ పవర్ఫుల్. యాజ్ అ సొసైటీ దీన్ని మర్చిపోవడం తోటి యాజ్ ఐ సెడ్ ద బ్రదర్ సిస్టర్ పోర్నోగ్రఫీ ఆర్ లానిస్టర్స్ అనుకుని జోక్ చేయడం మర్చిపోవడం తోటి వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ హౌ సొసైటీ ఈస్ డిటీరియోరేటింగ్ టుడే. హౌ ఒక అమ్మాయి సేఫ్టీని ఎంత కాంప్రమైజ్ అవుతున్నారో we're not understanding. So as a society, this is what we need to focus on. ఇది ఇక్కడే కాదు, it is such a beautiful festival, especially నేను లేచిన వెంటనే you see BSF జవాన్స్ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్న వాళ్ళు every year they celebrate this, తెలుసా? Because I went to Wagah border and I personally saw this also. BSF జవాన్స్ వాళ్ళు వచ్చి కడుతూ ఉంటారు రాఖీ ఇండియా పాకిస్తాన్ బార్డర్లోనే. Because this love, it transcends, and especially in a society, in a time where everything is being sexualized, ante prati chinnadi father daughter relation ana sare, brother sister relation ana sare, where everything is being sexualized, we should come back to this culture where we can treat another person like our own brother. Niku blood relationship lekapona sare,
So yes, so this has, you see news today, you see, you go to your Instagram today, you'll see beautiful posts, especially when I see soldiers, or especially when I see people tying Rakhi to the prime minister or anyone. Girl point of view నేను చెప్పాను, for as a man point of view చెప్తున్నాను. This is called masculinity అన్నమాట. It's not what the alpha male what you see on the internet. This is real masculinity. You are supposed to protect every girl. You are supposed to treat every girl as your sister and treat చేస్తే, again, because మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి, this is so disgusting. Sister and treat చేస్తే immediately sister ante people are getting excited today, people are getting a boner today. Masculinity is, you should be so powerful that you should be able to protect any girl around you, and every girl should feel safe around you. So this is the essence of Raksha Bandhan. You are supposed to protect, you are the protectors, and it has such powerful political meaning, I'm telling you. Mali again history loke తీసుకెళ్తాను. Mughal emperor Humayun ఉన్నారు కదా, అతనికి రాణి కర్ణావతి ఆఫ్ మేవర్ నన్ను ప్రొటెక్ట్ చేయండి, అతను ఎవరో కూడా తెలియదు పాపం, మీ నన్ను ప్రొటెక్ట్ చేయండి అని ఒక రాఖీ పంపిస్తారు హుమాయూన్కి, అండ్ హీ ఈస్ నాట్ ఈవెన్ అ హిందూ, బట్ హీ అండర్స్టాండ్స్ ద ఎసెన్స్ ఆఫ్ రక్షాబంధన్. సో జస్ట్ ఆ రాఖీ పంపించినందుకు హీ కమ్స్ అండ్ హీ ప్రొటెక్ట్స్ హర్. సో దిస్ ఇస్ హౌ పవర్ఫుల్ ద బ్రదర్ సిస్టర్ బాండ్ ఇస్. సో దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో, బికాస్ ఐ ఫెల్ట్ రక్షాబంధన్ యాజ్ అ ఫెస్టివల్, it has a great meaning. And ఇప్పుడు ఉన్న జనరేషన్కి వేర్, బికాస్ ఐఎమ్ లిటరలీ సీయింగ్ బాయ్స్ స్కూల్స్లోని దే ఆర్ టాకింగ్ డబుల్ మీనింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్లాగా ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ ఈవెన్ 10th or 9th standard kids, 6th, 5th standard kids and everything. They are exposed to pornography, they are exposed to double meaning dialogues and everything. So ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం యాజ్ అ సొసైటీ ఉన్నప్పుడు, వీ నీడ్ ఫెస్టివల్స్ లైక్ దిస్, వీ నీడ్ స్టోరీస్ లైక్ దిస్, సో దట్ పీపుల్ కెన్ హ్యావ్ ప్రాపర్ హెల్దీ రిలేషన్షిప్. ఏం సెక్షువల్ ఫేవర్స్ లేదా ఏం మనీ లేకుండా ఒక ప్రాపర్ రిలేషన్షిప్, ఒక హెల్దీ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడం అర్థం చేసుకుంటారని. సో దిస్ ఇస్ మై అటెంప్ట్ అట్ ఎక్స్ప్లెయినింగ్ వాట్స్ రక్షాబంధన్ టు యూ, అండ్ ఐ సిన్సియర్లీ hope that we take this forward as a festival and make it a cultural phenomenon. Thank you.